ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో నడిపించబడుట, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు అంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. సో ఎవరు దేవుని కుమారులుగా ఉంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు అంటున్నాడు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతిరోజు మనం ఎవరి చేత నడిపించబడుతూ ఉన్నాం? కొంతమందికి కొంత ఫ్యామిలీ మెంబర్స్ నడిపింపు ఉంటుంది, మరికొంతమందికి స్నేహితుల నడిపింపు ఉంటుంది, మరికొంతమందికి బంధువులలో ఎవరో ప్రాముఖ్యులు ఉంటారు నడిపించేవారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధార సంబంధమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక వారి మాట జవదాటకుండా వీరు నడుస్తూ ఉంటారు. అలా నడుస్తున్న క్రమంలో ఎప్పుడైనా ఊహించని పరిణామం జరిగినట్లయితే ఎవరి చేత నడిపించబడ్డారో వారిని మంచి అయితే పొగుడుతూ ఉంటారు, చెడు అయితే వారిని నిందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఆదిమ కాలంలో మనము ఆలోచన చేసినట్లయితే అపొస్తలుల కార్యగ్రంథం అంతా కూడా ఆదిమ సంఘం లేదా ఆది అపొస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మని చేతనే నడిపించబడ్డారు. అత్యద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించారు. ఈ అంత్యకాలంలో ఉంటున్న నీవు నేను కూడా అదే పరిశుద్ధాత్మ చేత నడిపించబడదాం. ఆ రీతిగా మన జీవితాలు సమర్పించుకుందాం. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. అందరికీ వందనాలు.